ఓం 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 సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తగ్గించుకో, తగ్గించమ్మా, తగ్గించు. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. మనకి ఈ గురువు అనేటువంటిది సహజంగానే ప్రకృతిలో గురువు అనేది లేకుండా ఎవరికి కూడా జ్ఞానమే కలగదు, జ్ఞానం కలగదు. ఎందువల్లంటే మన ఇంద్రియాలు ఊరికే జడములాగా ఉంటాయి. జడమైన ఇంద్రియాలు. అవి చూసినా జడమే, విన్నా కూడా జడమే, రుచి చూసినా జడమే. అంటే పశువుకి ఎలాగా జడమైపోయిందో ఇంద్రియాలు, అట్లా మనుషులకి అందరికీ కూడా జడమే, జడప్రాయం, అచేతనం. ఎందుకంటే పశువు తింటుంది కానీ ఏమిటి అని తెలియదు, చూస్తుంది ఎవరు అని తెలియదు. అంటే అది కొన్ని ఏమిటంటే పాలించే పశువులు ఉంటాయి, సహజమైన అడవుల్లో తిరిగే పశువులు ఉంటాయి. వాటికి డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ మనం పెంచుకునే పెంపుడు జంతువుల్లాగా ఉండే పశువులు ఉంటాయి కదా, ఆ వాటికేం కొంత నాలెడ్జ్ చూస్తూ ఉంటుంది, తెలుస్తుంది. ఎందుకంటే మనుషుల మధ్యలో ఉంటే ఈ గ్రామాలు మనుషులు వాళ్ళ మధ్యలో ఉంటే ఆ పశువు కూడా కొద్దిగా నేర్చుకుంటుంటుంది. హాయ్ దానికి అర్థం తెలుసుకుంటుంది. హాయ్ హాయ్ అంటాం కదా, అర్థం తెలుసుకుంటుంది. ఆ తర్వాత 2-3 సార్లు 2 రకాలుగా ఆహారం పెడితే ఏ ఆహారం కావాలో అది వెంటనే ఎక్కని పెడేది. చూసారా? అట్లా మనం కుడితి నీళ్ళు పెట్టామనుకోండి, ఆ కుడితి నీళ్ళు కొన్ని తాగుతాయి, కొన్ని తాగు, నచ్చలేదు అనమాట దానికి. అది అడవిలో పశువులకు తెలియదు. అవి డిఫరెన్స్ తెలియకుండా అలా పెరుగుతుంటాయి. అంటే పశువు వంటిదే చివరికి ఏదో ఒక రకంగా మనుషుల్లో చేరి, మనుషుల యొక్క వాతావరణంలో చేరి కొన్ని నేర్చుకుంటూ ఉంటుంది. లేకపోతే అది పశువులు ఇదే అడవిలో పశువుల్లాగా ఉంటాయి. కాబట్టి మన ఇంద్రియాలన్నీ ఇలాగా జ్ఞానంతో తెలుసుకోవడం అనేది నేర్పితేనే వస్తుంది. అందుకని మనుషుల మధ్యలో తల్లి కానీ తండ్రి కానీ ఏదో ఒక రకంగా నేర్పుతూ ఉంటారు. కొన్ని మాటల ద్వారా, కొన్ని చేష్టల ద్వారా మనకి ఇంద్రియాలకి జ్ఞానం కలుగుతుంది. ఇంద్రియానికే జ్ఞానం కలగాలి. మనసు కూడా ఇంద్రియమే కదా, మనసు కూడా జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అంటే ఎప్పుడైనా కమ్యూనికేషన్ వల్లే కలుగుతుంది, సంబంధాల వల్లే కలుగుతాయి.
ఆ సంబంధాలు మనము ఆ సంబంధాలను తెలుసుకున్నప్పుడు ఆ ఇంద్రియాలకి ఆ జ్ఞానము కలుగుతూ ఉంటుంది. అందుకనే ఇంద్రియాలు, జ్ఞానం లేని ఇంద్రియాలు పశువే. పశువే అది, జ్ఞానం లేని ఇంద్రియాలు. అందుకనే ఇంద్రియాలకి ఏముండాలి? జ్ఞానం. అందుకని దాని పేరు జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే పశువులకు ఉండేటువంటి ఇంద్రియాలు కూడా క్రమేపీ తెలుసుకుంటుంటాయి అన్నమాట. క్రమేపీ తెలుసుకుంటాయి. అందుకని పుట్టిన బిడ్డకి ఏదైనా మీరు పెట్టేయచ్చు, తినేస్తుంది. తర్వాత బిడ్డ నేర్చుకుంటూ ఉంటుంది. ఆ ఇంద్రియాలకి అది తెలివి వస్తుంటుంది, గమనించుకునేది వస్తుంటుంది, అది నేర్చుకుంటుంది. మామూలుగా అయితే బిడ్డ ఏది పెట్టినా, విషం పెట్టినా తాగేస్తుంది, పాలు ఇవ్వబోయి. అట్లా కదా, అది ఎవరో కృష్ణుడు ఉండే చోటుకు వచ్చి పూతన పాలిచ్చేసి, పూతన పాలిచ్చేసి, దాని విషపూరితమైన పాలు అది ఇచ్చేస్తుంది. అది కృష్ణుడు కాబట్టి దాని సంగతి అంతా తెలుసు కాబట్టి మాయ సంగతి బయటపడ్డాడు. వేరే ఎవరైతే తాగి చచ్చిపోతారు కదా. అలాగే పామును పక్కన పట్టుకున్నా బిడ్డకి ఏం తెలియదు, చచ్చేస్తుంది, చచ్చిపోతుంది. అదే ప్రతి ఇంద్రియము జ్ఞానం కలిగి ఉంటే దాన్ని జ్ఞానేంద్రియము అని చెప్పేదానికి వీలు. అంటే ఆల్రెడీ దానికి ఏం తెలియదు అనమాట ఇంద్రియాలకి. వాడి పుట్టుకతో జ్ఞానేంద్రియం కాదు అది. రాని మనుషుల మధ్యలో, సమాజం మధ్యలో, నలుగురు మధ్యలో ఈ సంభాషణలు, ఈ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, ఇవన్నిటి వల్ల వాడికి జ్ఞానం వస్తుంది అనమాట. కాబట్టి జ్ఞానం లేకుండా ఇంద్రియాలకి మనుగడ లేదు. అప్పుడు అది విశేష జ్ఞానం కలిగించుకుంటూ పోతాం. ఇప్పుడు మన ఇంద్రియాలకు విశేష జ్ఞానం కలిగింది. దీంట్లోనే మన మనుషుల్లోనే, సమాజంలో ఉండే మనుషుల్లోనే విశేష జ్ఞానం ఉండేవాళ్ళు ఉన్నారు, సామాన్య జ్ఞానం ఉండేవాళ్ళు. సామాన్య జ్ఞానం ఉంటారు కదా, వాళ్ళు నలుగురితో కలవలేదు అని. చూసారా, సామాన్య జ్ఞానం ఉందంటే అర్థమైతే ఎవరితో కలవకపోతే ఎట్లా వస్తుంది? పనివాళ్ళు కూడా చూడండి, ఆ పనివాళ్ళు మన ఇంటికి వచ్చి పని చేస్తూ 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 కొంత నేర్చుకుంటుంది. అది మన ఇంట్లో నేర్చుకుంటుంది. అది మన ఇంట్లో సామగ్రి ఎంత చూస్తుంది, మనం ఎట్లా ఆ సామగ్రిని వాడుకుంటాం అన్నీ చూస్తుంది, నేర్చుకుంటుంది. అట్లాగా మనం ఇంట్లో ఆ పని మనిషిని, కొత్త పని మనిషిని పెట్టుకున్నాం అనుకో, ఆ కొత్త పని మనిషి వాళ్ళని చూసి నువ్వు పెద్ద పెద్ద ఇళ్లలో చేసినట్టున్నావే, చిన్న ఇళ్లలో చేయలే నువ్వు. నీకు అన్ని ఫర్నిచరు, అది ఇది, లాకర్లు గీకర్లు అన్నీ తెలుస్తుంది నీకు. ఫ్రిడ్జ్ ఎలా తెలుస్తుంది నీకు? టీవీ ఎలా ఆపరేట్ చేస్తావు? అంటే సామాన్యమైన ఇళ్లలోకి వచ్చినప్పుడు విశేషమైనటువంటి జ్ఞానం సంపాదించుకున్న పనిపిల్ల సామాన్యమైన వాళ్ళు కనిపెట్టేశారు దాన్ని. ఇప్పుడు ఇదేదో పెద్ద ఎమ్మెల్యేలు, బాగా వాళ్ళ చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి అది పని చేసుకుంటూ ఆ సామగ్రి గురించి దాన్ని ఎలాగ వాడుకోవాలి ఎన్ని చూపేస్తుంది. ఇది తెలుస్తుంది సార్. అంటే నలుగురు సాంగత్యం వల్ల, అందుకనే సత్సాంగత్యం అన్నప్పుడు ఎవరితో సంబంధమే లేకుండా కూర్చుంటే నీకేం కలుగుతుంది? కలగదు. అంటే మనిషికి మనిషి సంబంధం ఉండాలి. మనిషికి చెట్టుకు సంబంధం ఉంటే చెట్టు ఏమన్నా నేర్పుతుంది నీకు? గేదె ఏమన్నా నేర్పుతుందా? ఇల్లు ఏమన్నా నేర్పుతుందా? అందువల్ల ఏ మనుషుల్లో ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలు కొంత జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం మనకు వచ్చేస్తుంది, మనకు కలుగుతుంది. మనకు కమ్యూనికేషన్స్, సంభాషణలు జరుగుతాయి కదా. ఇలాగా మనము కొంతలో కొంత సామాన్య జ్ఞానము కలిగి ఉన్నాము, విశేష జ్ఞానము కలిగి ఉన్నాము. ఇప్పుడు అన్నిటికైనా విశేష జ్ఞానం పొందాలి. మొత్తం సకల శాస్త్రముల సారము
ద్వైతాద్వైతములేంటి, కర్మ జ్ఞానములేంటి, ప్రపంచానికి మూలతత్వం ఏంటి అనే జ్ఞానం నీకు కలిగినప్పుడు ఇంక కలిగించుకోవాల్సింది ఉండదు. విశేష జ్ఞానంలో కూడా చూసారా, అత్యంత విశేషమైనది ఏదైతే ఉందో, మొత్తం సంసారానికి జగత్తుకి మూల కారణమైనటువంటిది, అది తెలిసినప్పుడు మీరు ఇంక తెలుసుకునే పనే ఉండదు. అప్పుడు వరకు మనుషులు తెలుసుకుంటూనే ఉండాలి. ఇంద్రియాలకి అప్పుడు వరకు జ్ఞాన సంబంధము, మనుషుల సంబంధము, సాంగత్య సంబంధము ఉంటూనే ఉండాలన్నమాట. అట్లా ఉండకూడదు. అందుకని అనుభూతిలో ఒక అప్ప ఎప్పుడైనా సరే ఒక నది దగ్గర పోయిన నీళ్ళు ఎంతంటే ఇంకా సముద్రం దేనికి పడితే దానికి బుర్రకి ఎలాగైనా తెలుస్తుంది అంతే. ఎప్పుడు చూడలేదు మనము అనే ఇంతసేపు నూతులోనే పడింది అది. అందుకని ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, సామాన్య జ్ఞానంలో ఉండే వాళ్ళకి అహంకారం వచ్చేస్తుందంట. సామాన్య జ్ఞానం అందుకని సామాన్యం అంటే గిరి గీసుకున్న జ్ఞానం. ఆ గిరి గీసుకున్న జ్ఞానానికి అహంకారం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ గిరి బాగా చేతికి అందుతుంది కదా, రాదు ఇది లేదు ఇది. ఆ సముద్రం అంత వెడల్పుంది అనుకోండి, చేయి సరిపోదు కదా. అది నేను అనేది వెళ్ళా, దీంట్లోనే నేనున్నా, ఎవరితో ఏం పోటీ పడను, పోటీ పడే అంత ఎక్కడుంది. అప్పుడు చూసారా, సామాన్య జ్ఞానము, లిమిటేషన్స్ జ్ఞానము, తక్కువ జ్ఞానము, అల్పమైన జ్ఞానం. అల్పమైన జ్ఞానంలోనే పిడివాదం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అభిమానం ఉంటుంది, నేనే కరెక్ట్ అను. చూసారా, నేనే కరెక్ట్. అందువల్ల కుక్క తన గేటు దగ్గర అంత అరుస్తుంది కదా, గేటు తలుపులు దిగానికి అడుగుతుంది. అమ్మ నాకంటే భలే భలే వాళ్ళు ఉన్నారు ఇలా బయట, ఎంతమంది తిరుగుతున్నారు. నేను అడిగితే ఏమైనా ఎన్ని పట్టుకోనండి, అది తన గేటు వరకు వేసుకుంటుంది. అది నేనే గొప్ప, ఇల్లే నీళ్ళు లేదు. అందువల్ల సామాన్య జ్ఞానము నుంచి బయటపడాలి, విశేష జ్ఞానం కలిగించుకోవాలి. ఆ విశేషం ఎక్కడి వరకు, సర్వ విశేషం అయిపోవాలి, వ్యాపకమైపోవాలి. అన్ని విశేషాలు దాంట్లోకి వచ్చేసేయాలి, ఇంకా విశేషం మిగిలిన. అప్పుడు మనిషికి శాంతి కలుగుతుంది. అంతఃకరణానికి పూరకం ఉండాలి బాగా. ఎంత పూడ్చుకుంటుందో, ఎంత దాచుకుంటుందో అంత దానిలోకి వచ్చేసిన తర్వాత భుక్తాయాసం వచ్చినోడు ఎలా ఉంటాడో పుట్టుకోవాలమ్మా. నేను ఇప్పుడే కడుపు భారంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి, తిన్నా కడుపు నిండా తిన్నా అంటాడు కదా. అలాగే ఈ పూర్ణమైన విశేష జ్ఞానం కలిగించుకున్నాడు స్థిమితుడైపోతాడు. లేదప్ప తెలుసుకుంది, ఇది విజ్ఞానైన సర్వమిదం విజ్ఞానం. అందుకనే గురువు ఆ పూర్ణ జ్ఞానాన్ని కలిగించేవాడే గురువు. ఈ లిమిటేషన్ జ్ఞానం వల్ల మనకు గొడవలు వస్తుండదు, ప్రతిదానికి పేచీలు ఎగదాలు. పూర్ణ జ్ఞానంలో ఇంకా రానే రాదు, ఏముందరే ఇక పొందేది లేదు, ఏమీ లేదు, నిత్యం లేదు, అది ఇది. అందుకని మనుషులతో ఇతరులతో సంభాషణ చేయాలన్నా, సాంగత్యం చేయాలన్నా విశేష జ్ఞానం ఉన్నప్పుడే చేయాలి. సామాన్య జ్ఞానంతో నువ్వేమే అని నేను పట్టుకున్నదేమో, అదేమంటారు, ఉద్దేటికి 3 కాళ్ళు ఊరు. అందుకని సిటీ నుంచి పోయి పల్లెటూరుకు పోయినోడికి వాడు నాకే తెలుసులే రాజకీయం అంటాడు. వాడు సిటీలో ఉండవే, ఏమరై పిచ్చి రాజకీయాలు నీకు తెలియదులే అసలు, అడిగానికి ఏం తెలియదు. వాడికి అర్థమైపోయింది, పుట్టిందిరా అవన్నీ అంతా మోసం. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నీకు తెలియదులే, అట్లా ఊరికే అట్లా బిల్డప్ ఇస్తుంటారు ఏదో 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 అని. నిజంగా అది ఇట్లాగా మీకు విశేష జ్ఞానం వల్ల ఈ సామాన్యమైన పరిధి నుండి మనం విచ్ఛేదం చేసుకొని తెంచుకొని బయటపడితే, అప్పుడు సముద్రంలోకి పోయిన వాటర్ ఉంది, నది వాటర్,
నువ్వు మాట్లాడితే ఒట్టు. నీ పుణ్యము లేదు పాపం లేదు పోయి ఇక్కడ. నిన్ను మూడలు ఎవడన్నా వచ్చి ఇక్కడ గంగా నది సముద్రంలో కలిసిపోయింది. వచ్చిన తర్వాత ఎవడు ముడుస్తాడు దాంట్లో? ఇంకా మునగాడు. ఇక్కడ ఎక్కడి వరకు గంగ వేరుగా కనిపిస్తుంటుంది సముద్రం, అక్కడి వరకు దానికి పవిత్రతే. సముద్రంలో కలిసిన తర్వాత దాని పవిత్రత కూడా మాయమైపోయింది. పుణ్యము లేదంటే ఇక్కడ పాపము లేదు, మొత్తం సముద్రమే. ఈ పుణ్య పాపాలు అనేటువంటి ద్వంద్వాలు ఉన్నాయి, ధర్మాలు పుణ్య పాపాలు ఇవన్నీ. అది విశేష జ్ఞానం పొందిన తర్వాత ఉండవు. ఇక అన్ని పరిధి చెప్తుంది. అందుకనే ఇంద్రియాలు ఎంతగా విస్తారం చెందాలో, ఎంత విశేషాలను పొందాలో అంత పొందితే మన మనసు కూడా ఇక మనకి ఇంకెందుకే పుట్టేది? తెలుసుకున్నదంతా తెలిసేసుకున్నాం కదా, ఇంకేం తెలుసుకోవాలి? ఇంకా జన్మ ఎందుకు మనకి? ఏముందని ఈ ప్రపంచంలో ఇంకోసారి అడుగు పెట్టాలి, అట్లాంటివి తెలిసిపోద్ది అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే ఈ తెలుసుకోవటం అనేది, జ్ఞానం పొందడం అనేది ఈ సంసారానికి, జగత్తుకి అవసరము. అది చివరికి గురువు దగ్గరకు వస్తే, అధ్యాత్మ గురువు బ్రహ్మ విద్యా గురువు దగ్గరకు వస్తే కంప్లీట్ అవుతుంది. లేకపోతే అరా కొర జ్ఞానమే ఉంటుంది. మీకు తక్కువగా ఉంటుంది, హెచ్చు తక్కువలో జ్ఞానం ఉంటుంది. పూర్ణ జ్ఞానం లభించే చూసారా, గురువు లభించాడంటే అయిపోయింది. అట్లాగా ఎన్ని చోట్లున్నాము, అన్ని చోట్ల తిరిగాము. తిరిగితే అందరూ ఏదో సాధన, అసాధ్యము, అది ఇది గందరగోళం ఇవే చెప్తుంటారు. అవి మీరు ఒకసారి ఎప్పుడైనా తెలుసుకున్నా సరే దానివల్ల మీకు తృప్తి రాదు. ఎందుకు రాదంటే, సరైన మందు కాకుండా వేరే మందు శరీరంలోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీకు ఏం చేస్తుంది? అది రియాక్షన్ అయిపోయి లేదు మౌనం అయిపోతుంది. నేను ఇది ఇట్లాంటి మందులు వేసుకున్నాము. అట్లాగా తెలుసుకునేది కూడా మిమ్మల్ని ఏం చేస్తుందంటే కాంట్రవర్సీ చేసి పెట్టేస్తుంది. లేకపోవన్నీ సందేహాలు, సంశయాలు ఇన్ని కలిగించేస్తారు. ఆ తెలుసుకునేది సందేహం నివృత్తి చేయాలి, కానీ సందేహం కలిగిస్తే ఎట్లాగా? సందేహం నివృత్తి చేయాల్సింది పోయి సందేహాలు కలిగిస్తుంది, సంశయాలు కలిగిస్తుంది, మళ్ళీ డిఫరెన్స్ చూపిస్తుంది. డిఫరెన్సే లేకుండా, భేదములే లేకుండా ఉండే జ్ఞానము పొందనంత వరకు ఇంకోటి ఏదో మనకు కొత్త రకం విషయం చెప్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే పూర్ణ జ్ఞానం మనకు లభిస్తుందో, ఎవరు చెప్పినా సరే అది నేను కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు, నాకంటే అది వేరుగా ఏమీ లేదు అని మీకు అర్థమవుతుంది. అందుకనే ఇట్లాగా మనకి కూడా ఇలాంటి ఈ దయానంద స్వామి లేదనుకోండి, మరి ఇట్లాంటి వాళ్ళ దగ్గర తిరుగుతూ జీవితం అంతా అలా చేసుకొని మళ్ళా అదే విషయాన్ని ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని కూడా ఆ ప్రకారంగా పూర్ణత్వం లేకుండా చేసి ఇట్లాగా పడి ఉండాల్సిందే కదా. మరి అవేం లేకుండా అలాంటి గురువు జరగడం బట్టి మన ఇంద్రియాదులకి ఉపశమనం అయిపోయింది. ఇంద్రియాలకి ఏం కలగాలి? కడుపు నిండా తిన్నవాడు ఇంకా ఆగలంటాడా? భుక్తాయాసంతో అయిపోతాడు కదా. అందువల్ల పూర్తిగా విన్నవాడు, అర్థం చేసుకున్నవాడికి ఇంకా వాడికి ఇంద్రియాలు సైలెంట్లో కలిపి అంత ఫుల్ అయిందయ్యా, తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాను, ఇంతకంటే విషయం మరొకటి లేనే లేదు అని చూసారా, జ్ఞానంతో పూర్ణం అయింది. లేకపోతే కాదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తుంటారు కదా, ఎవరైనా సరే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే మనకి అనుభవంలో రావాలి అంటాడు. ఏ అనుభవమో తెలియదు మనకి. అనుభవాలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలీదు. ఇంద్రియానుభవం ఉందా, మనసు అనుభవం ఉందా? మరి అది చెప్పకుండా అనుభవం అంటే ఎట్లాగా? అది ఏమో, అది మనం అనుభవం కరెక్ట్ ఎలా అవుద్ది? వేదన అనుభవాలు కదా, అది కూడా తెలియదు.
ఇంద్రియానుభవాలు తెలీదు, వేదనానుభవాలు తెలీదు, సాక్షి అనుభవం అనే మాట తెలీదు. తెలియకుండా ఏం చేస్తుంటారు వీళ్ళు? అనుభవం పొందాలి, శాస్త్రం సరిపోదా అని చెప్తుంటుంది. అదేదో శాస్త్రం ఏదో రోడ్డు మీద దొరికేటట్టుగా రోడ్డు మీద తిరుగుతుంది అదే. అందుకనే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం హార్మోని పెట్టి హార్మోని నేర్పించేవాడికి వ్యత్యాసం ఉంటుంది కదా. వీళ్ళకి ఆ ప్రకారంగా నేర్పించేవాడు దొరకలా, హార్మోని పెట్టి దొరికింది. అందుకని ఏది పడితే అది వాయిచేస్తున్నారు కదా. అట్లాగా ఏదో పుస్తకాలు దొరకకుండా ఉండవు ఎవరికి. దాని కంఠపాఠం పెడితే ఏమొస్తుంది అయ్యా? దాని దగ్గర కంఠపాఠం పెట్టేది అదే. చెప్పు, హార్మోని నువ్వు ఇది మెటికల్ మీద ఏలు పెట్టాలేమో అని ఎన్నిసార్లు నువ్వు అనుకో, స్వరబద్ధంగానే సారీగమ్మలు రావు దాంట్లో, ఊరికే అలాగా. అట్లాగే వీళ్ళందరూ దీనికి ఎక్స్పర్ట్ ఉన్నాడు, హార్మోని నేర్పించేవాడు ఒకడు ఉంటాడు అది తెలియద్దా? 10 షాపుల్లో హార్మోనీలు అమ్ముతారు, పెట్లో 10 చోట్ల నేర్పేవాడు దొరకడు. ఈ ఊరంతా చెల్లిస్తే ఒకడే ఉంటాడు. ఈ ఊరంతా ఫిల్టర్ చేస్తే ఒక్కడే ఉంటాడు. సంగీత టీచర్స్ ఉంటారు, పోయి చూడండి ఎంతమంది ఉంటారు చూడు. ఈ ఊరంతా కలిపితేనంటే ఒక 10 మంది ఉన్నారండి. ఆ 10 మందే మనకి అనంగేటంలో కనిపించేది వాళ్ళు స్టేజీల మీద. ఏ ఊరు అంటే చెప్తాడు అక్కడ ఇక్కడ, మాకు తెలియదే. వీణ తెలుసు, హార్మోని తెలుసు, మృదంగం తెలుసు, ఇవన్నీ పిడేలు ఏమేమి ఉన్నాయి అన్ని ఇన్స్ట్రుమెంట్లు షాపుల్లో తగిలించే ఉంటారు కదా. మరి నేర్పేవాడిని కూడా తగిలించుంటారా? వాడిని ఎత్తుక్కోపు. అందువల్ల గీత పుస్తకాలు దొరుకుతాయి, ఉపనిషత్ పుస్తకాలు దొరుకుతాయి. ఎవరిది చదవాలి అని తెలుస్తుందా? శంకర భాష్యం కూడా మనం చాలా లేటుగా వినుంటాము, దీని మీద శంకర భాష్యం ఉంటుంది అనేది. శంకర భాష్యం మీకు లేటుగా తెలుస్తుంది, అది కూడా తెలుస్తుందే కానీ చెప్పిన వాళ్ళు లేరు. దాన్ని ఒక భాష్యం ఉందంట దీనికి, చెప్పిన వాళ్ళు లేరు. అందుకని ఆ ఎక్స్పర్ట్ని ఎన్నుకోవాలి. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన తత్వజ్ఞానార్థం గురుమేవాభుగస్య. అక్కడికి బొండయ్యా, నేర్చుకోండి, తెలుసుకోండి. ఏదో చదువుకునేవనుకుంటారు, సాధన అనుకుంటారు, ఇవేమి కాదయ్యా. సరిగ్గా గురువుల దగ్గర వెళ్తే శాస్త్రమే ప్రమాణం. మోక్షానికి నీ సాధన కాదు ప్రమాణము, మోక్షానికి జ్ఞానం ప్రమాణం. జ్ఞానం వల్ల మోక్షం. ఆ జ్ఞానము మీకు గురువు దగ్గర బోధించే సమకాలంలో కలుగుతుంది అనే మాట తెలియదు ఎవరికి. వినే సమకాలంలో తెలుస్తుంది, జ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, వినే సమకాలంలో అనే మాట చెప్పడు ఎవడు. మళ్ళీ ఏం చేయాలి? దాన్ని సాధన చేయాలి. సాధన చేయాలండి. అట్లాగా గురువులు లభించేవాళ్ళు చాలా కష్టం అన్నమాట. అందులో అలాంటి వాళ్ళు సడన్లీ కనిపించినా సరే మీకు వాళ్ళ మీద గురి కూడా కుదరదు. మీకు ఉండాలి, తప్పన ఉండాలి. ఆమెకేమో ఆకలేసింది, ఆకలేసి ఎక్కడో చిన్న హోటల్కి మెస్కి వెళ్ళింది, అర్థమైందా? ఇంకొక ఆమె ఆకలి లేకుండా వచ్చి పక్కన కూర్చుంది, అర్థమైంది? ఏమ్మా సేపు పడుతుంది, పచ్చడి రుబ్బుతున్నాను అని చెప్తున్నాడు. సాంబార్ ఇంకా నీరుగానే ఉంది, ఇంకా వాసన రావటంలా, దాంట్లో సాంబార్ పొడి అది ఇది వేసాము అంటే ఈ ఆకలి ఆవిడండి ఏదో కుయ్యరాదు, ఆ పచ్చడి సగం నలిగిందేమో పెట్టరాదు అంటుంది. అర్థమైందా? ఈ ఆకలి లేని మనిషికి పెట్టినా అది ఉప్పు తక్కువ, చింతపండు తక్కువ అని చెప్తుంటుంది. ఈ పక్కన ఆకలిగా ఉంది కదా, వేసుకొని అది తక్కువ ఇది తక్కువ అని చెప్పడంలా. అందుకని మీకు విద్య మీద ఆసక్తి, ఆకలి ఉండాలి. మీరు దేనికోసమో పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటే నలుగురి దగ్గర ఎక్కడ నిలబడకుండా
అట్లా గురువులకు దొరకాలి, అలాంటి విద్య దొరకాలి, అలాంటి ఉపదేశం దొరకాలి అని మీరు పట్టుకుంటారు, వదిలిపెట్టారు. లేకపోతే నిలవరు. మీకు స్వయాన విద్య కావాలనే ఉంది లోపల. అప్పుడు ఆ గురువు దగ్గర కూడా గురువు మీకు కనిపించడు, గురువు మిమ్మల్ని ఆపడు. మీకు ఉండే లోపల ఉంది కదా జిజ్ఞాస, అది ఏం చేస్తుంది, మిమ్మల్ని ఆపేస్తుంది, కూర్చొని పెడుతుంది. ఆ జిజ్ఞాస లేదు, మీకు అవసరమే లేదు అంటే మీరు అక్కడ కూర్చునే పని లేదు, మిమ్మల్ని కూర్చొని పెట్టదు కూడా. కాబట్టి ఎవరికి ఉండాలి అంటే మనసుకి ఉండాలి, కావాలని అంత ఉంటేనే ఎదుగుతుంది, లేకపోతే అట్లా ఎక్కడ అని ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది అని ఉండదు. మీరే వెతుక్కుంటారు పోయి, అట్లాంటి గురువు కావాలి, అలా విద్య కావాలి, నేను దానికోసమే వెయిటింగ్లో ఉన్నా, చూస్తున్నా అని వాడు ఆ విధంగా వస్తాడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇంతమందిలో నుంచి బయటపడి ఈ టీచరే కావాలి, ఈ గురువే నాకు చెప్పేవాడుగా ఉన్నాడు అంటే దానికి ఏ ప్రత్యక్ష ప్రమాణాలు లేవో, ఎవరో ప్రాపగండ చేసింది లేదో. మీకేం ప్రాపగండ కావాలి ఇప్పుడు? ఆమె అది చాలా జనం వస్తున్నారంటే పరిగెత్తా, ఆయన కాషాయాంబరాలతో ఎంత మెరిసిపోతున్నాడంటే అబ్బా పరిగెత్తా. చిన్న వయసులో ఉన్నాడండి, బ్రహ్మ తేజస్సు కనిపిస్తుందండి, అసలు నిజంగా ఎలా ఉన్నాడంటే తాపసికుడు లాగా ఉన్నాడు, తపోరూపుడు, ధ్యాన నిమగ్నుడు అంటే ఈ ప్రాపగండతో మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన పాలు తాగుతాడు, ఆయన పళ్ళు తింటాడు, ఏకభక్తి, ఇవన్నీ కావాలి. వాడు ఏంది సత్యం నీకెందుకు, నీకేం కావాలి అనేది నీలో ఉండాలి. నలుగురు మాటలు విని ప్రాపగండ ఇట్లా అడ్వర్టైజ్మెంట్లో వీటి ద్వారా గురువుల దగ్గరికి వెళ్ళావా, నీ పని అయిపోయా. ఇప్పుడు కాలానికి చూస్తుంటే మహా మోసం కదా, ప్రాపగండకు అలవాటు పడిపోయారు. ప్రచారమో, ప్రఖ్యాతి, దానమ్మో, ఇవన్నీ హడావడి. ఆడు ఎంత ఇది చేసి ఎంత గడ్డం మెత్తుకుంటాడో, ఎంత ఇది చేస్తుంటాడో అట్లా పరిగెత్తుంటారు. అట్లాగా ఇది మనం చూసేదే అదే ఇప్పుడు. మరి మీరు చాలా కష్టం అనమాట ఈ కాలానికైతే గురువులను ఎత్తుక్కోవటం. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసినారంతా. ప్రాపగండ చేస్తారు, టీవీల్లో వస్తాడు, యూట్యూబ్లో వస్తాడు, వాల్ పోస్టర్లు పెట్టి తగిలిస్తుంటాడు, ఇంకా నలుగురి చేత ప్రచారం చేయిస్తుంటాడు, ఇన్ని అట్టహాసాలు చేయిస్తుంటే మీరు కానీ సరైన ఆ ముముక్షు ఉంటాడు, జిజ్ఞాసి, ఇవన్నీ మావిరో ఇవి పోయే పనే లేదు, బాగా పట్టుకోవాలి. అది ఇప్పుడు కాలం పిల్లలకి వెనకటి వాళ్ళకి కూడా వ్యత్యాసం కూడా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు కాలము వాళ్ళకి, పూర్వం మనము చూసారా, పూర్వం మనము భూకైలాసు, తర్వాత సీతారాముల కళ్యాణము అవి చూపిస్తే వీళ్ళకి నచ్చదు. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉండాలి. వీడు చేసి తెచ్చింది ఏముండదు అక్కడ. ఇక్కడ రూములో ఇటు ఎగురుతాడు, అక్కడేమో పర్వతం మీద ఎగిరినట్టు చూపించాడు. ఇటు రూములో ఎగురుతాడు, వీడు రూములో ఇటు ఎగురుతాడు, దూకుతాడు, అది తీసేది మళ్ళీ అక్కడ పెట్టేసేది పర్వతాలు మీద దూకేసినాడు. అబ్బా బాహుబలి అట్లా ఇట్లా. ఈ సినిమాలని ఈ రాముడు వాడు మొహం చూస్తుంటేనే వాడు రాముడు బంధు కొట్టేసి వచ్చింటాడు. ఆ సీత అది ఉంటే దాని మొహం చూస్తేనే సీత కాదు, పీత కాదు. అది అవి చూస్తూ వీళ్ళు సీతారాములు ఆదర్శమా? ఇది ఎంత ప్రాపగండ కాదు, అవన్నీ ఊరికే గ్రాఫిక్స్ కాదు. పూర్వం చూడు, నీకు ఎంత భక్తి పుడుతుందో. భూకాళేశ చూడు, సీతారాముల కళ్యాణం చూడు, పాండవ వనవాసం చూడు, హరిశ్చంద్రుడు చూడు, పాత హరిశ్చంద్రుడు చూడు, నీకు వాళ్ళు ఎంతగా ఇదిపడ్డారు. అది చూడగానే అమ్మో ఇక్కడ ఏమి అట్లాంటివి ఏం గ్రాఫిక్స్ ఏం లేదయ్యా, ఒరిజినల్గా తీసాడు. అడవుల్లో, కొండల గుట్టల్లో భక్తిగా ఉన్నారు, వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు.
అవి చూడగలరు ఈ పిల్లలు. అంటే ఈ పిల్లలు మురికి అయిపోయినారు, ఇప్పుడు పనికిరాని వాళ్ళు అయిపోయారు, మురికి మనుషులు అయిపోయారు. అంత శుభ్రత లేదు, పాడు లేదు, మైండ్ అంతా శుభ్రత లేకుండా చేసి రంగులు పూసుకొని కూర్చున్నారు మైండ్లకే. అసలు మీకు ఇంత కూడా కల్చర్ రాదు. ఇట్లా సినిమా, ఇట్లా రామాయణాలు, ఇట్లా హనుమంతుళ్ళు ఇప్పుడు చూపించే గ్రాఫిక్స్ పౌరాణికం కానే కాదంతా. అది ఎంత ఉట్టిదే అన్ని. దానివల్ల మీకు ఇంత విలువ కలగనే కలగదు. ఇది మీరు ప్రాపకండ మీద వాడేదో ఆ కలర్స్ ఆకర్షణీయంగా చూపిస్తే అది రామాయణం అనుకోవడం చాలా పొరపాటు. అది అందుకని పాత వాళ్ళకి ఇప్పుడుకి సినిమాల్లో ఎంత తేడా ఉందో జిజ్ఞాసుల్లో కూడా అంత తేడా ఉంది. నువ్వు యోగా అంటావు, అది అంటావు, ఇది అంటావు, పెద్ద పెద్ద సింహాసనాలు అంటావు, ఇవన్నీ చేసే వాళ్ళ దగ్గరికి పోతే జిజ్ఞాస కాదురా ఇది, జిజ్ఞాస కాదు ఇది, లేనిపోనివండి. జిజ్ఞాస అనగానే నీకు ఆ విద్య చెప్పేవాడు ఎట్లా ఉన్నా సరే, ఏ రూపంలో అయినా సరే నువ్వు వాడి దగ్గర పోతావు. ఎలా అయినా ఉండొచ్చు, ఫలానా రూపనామాలతో ఉంటాడు, ఫలానా జటాజూటములు కలిగి ఉంటాడు, ఇలాగా పెద్దగా ఆకర్షణీయంగా కనిపిస్తాడు, బోల్డ్ కార్లు, బోల్డ్ జనం అట్లా ఉంటారు అనుకునే వాళ్ళు వాళ్ళకి జిజ్ఞాస ఏమీ లేనే. అంటే నామరూపాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అట్లా ఉండేవాళ్ళు కాదు, ఇది ఈ రకంగా ఉండేవాళ్ళు కాదు. పూర్వము ఎత్తుక్కుంటూ పోయేవాడు. అంతేకాదు కదా, ఇప్పుడు ఈ కాలం దోషాలు చాలా ఉన్నాయి. వెబ్సైట్లతో చూసి వేదాంత ప్రవచనం ఎక్కడ చేస్తారని పోతారు వీళ్ళు. వెబ్సైట్, పూర్వం వెబ్సైట్లు ఉన్నాయా? ఆది శంకరాచార్యులకు వెబ్సైట్ ఉందా? గోవింద భగవత్పాదులు ఇక్కడ నర్మదా తీరంలో ఓంకారేశ్వరంలో ఆయన ఇలాగ మంచి వేదాంతి, గొప్ప వేదాంతి అని నేను చూశాను. వెబ్సైట్లో పోయి కదా ఎతికాడైనా అంతే. ఎవరండి ఆ తత్వనిష్ఠుడు? ఎవడు బోధిస్తాడండి? వెతుక్కుంటూ. కానీ ఇప్పుడు వెబ్సైట్లు పోతున్నారు, ఆ మోసం జరిగిపోద్ది అంతే. మోసం జరిగిపోద్ది. ఏం చెప్తారు వాళ్ళు? ఏం వింటావు నువ్వు? నీకు వైరాగ్యం ఎక్కడుంది? అంతేకాదు కదా, ఇప్పుడుండేటువంటి జిజ్ఞాస అనే ముముక్షులనే విద్యార్థులనే పేరుతో చదువులు మానేసి వచ్చేస్తారు, చదవలేక వచ్చేస్తారు. ఇంట్లో ఏమో ఎన్నారని కోపతాపాలతో వచ్చారు. వీళ్ళకు కూడా పనికిరారు బ్రహ్మ విద్యకి పనికిరారు. అది సపరేట్, ఇది సపరేటు. బ్రహ్మ విద్యకి ఒకసారి దెబ్బ తగిలి పరిగెత్తేవాడు బ్రహ్మ విద్యార్థి కానే కాదు. జ్ఞానానికి వచ్చేవాడు ఇంట్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చేసినాయండి, భార్య బిడ్డలతో ఇబ్బందులు వచ్చేసినాయండి, వ్యాపారంలో ఇబ్బందులు వచ్చేసినాయండి, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయానండి, ఇంట్లో నన్ను అందరూ తిడుతున్నారండి, ఇది వైరాగ్యమా? అది ఏంది? మానాపమానాలు కదా ఇది, రాగద్వేషాలు కదా ఇది. నువ్వు ఎత్తుక్కో. నాకు అన్నీ బాగానే ఉన్నాయండి, అయినా నాకు ఇది రచయితుడు అలాగే ఉన్నాడు చూడు. మన ఏమైనా తిట్టారా, కొట్టారా? ఎవరేమల్లా ధర్మానికి విపరీతం చేస్తుంటే అడిగాడు అంతే. బాగా చూసుకునేవాడు తండ్రి. ఏమి లోపం చేసినానండి నేను? పనికిరాని గోవులన్నీ వాళ్ళకి ఇచ్చాను, పనికొచ్చే గోవులు వీడి కోసం పెట్టినాను కదా నేను. ఏమి వాడికి ఏమి లోటు చేశాము అంటాడు. వాడు ఏమంటాడు? ఇది ధర్మం కాదు, మానీళ్ళు అలా పిలిచి నువ్వు ఏం గోవులు, పనికిరాని గోవులు ఇస్తే ఎట్లా తండ్రి అని అడిగాడు. చూసారా, వాడు స్వార్థం ఏమన్నా చూసుకున్నాడా? ఇంత బాగా చేస్తున్నాడే మా తండ్రి. ఆ తండ్రిని ఎదిరించి తప్పించుకొని చెప్పకుండా పాడుకోవటం అనేది ఎందుకు చేశాడు? కాబట్టి వాడి స్వార్థ శరీర ఇంద్రియాల విషయంలో వాడికి ఆయన ఏమి నష్టం ఏం చేయలే. బాగా చూసుకున్నాడు, మోహంతోనే చూసుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన చేసే పద్ధతిలో ధర్మబద్ధంగా లేదు అని అడిగాడు. నువ్వు ఎంత తండ్రి అయితేనేమయ్యా నువ్వు? అలా యజ్ఞాలు చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేసిన గురుదక్షిణలు ఇచ్చేయాలి, కానీ నువ్వు ఇట్లా ఇట్లా చేస్తున్నావు ఎందుకని?
ఇది నీకు వాళ్ళకి పనికిరాని వస్తువులన్నీ వాళ్ళకి అంటున్నావే, ఇక్కడ నీది పద్ధతిగా లేదు. అసలు ఎందుకు చేస్తున్నట్టు? కోరికలతో చేస్తున్నావు నువ్వు. ఇవన్నీ చూసి ఆయన వైరాగ్యంతో బయట. ఆ శంకరాచార్య వారు అంతే. యజ్ఞహోమాదులు చేసుకొని కోరికల కోసం పాటుపడుతున్నారు వాళ్ళు, కోరికల కోసమే. అందుకనే ఓమ్మో ఈ ఏరియాలో మనం ఉంటే మనం కూడా వీళ్ళతో పాటు అయిపోతాము. అసలు జ్ఞానం కావాలి, యథార్థ జ్ఞానం కావాలి. వేదం ఇదేనా చెబుతుందా? యజ్ఞాలు హోమాలు చేసి కోరికలు పొందంటారా అని చెప్తుందా? ఇంకేముండదా దానికి అని ఆయన క్వశ్చన్ చేసుకొని తను తాను అట్లాగా వెతికేదానికి పోయాడు. ఆ ఏరియాలో ఎవ్వడి సరుకులా వేదాంతలకి వదిలేసి దూరంగా ఎక్కడో దొరుకుతాడు వచ్చి అట్లా గురువు పెట్టాడు. వెబ్సైట్లు ఎత్తుకోవాలా, ఎవరో మాటలేం లేదు ఆయన. ఈయనగా అడిగాడు, మనంగా అడగాలి కానీ వాళ్ళుగా చెప్పకూడదు. ఇప్పుడు మనకేంటంటే వాళ్ళు చెప్తున్నారు, ఎవరో అక్కడ సోమంట, మహిమలంట, ఆ చెట్లో పాలంట, దీంట్లో ఇదంట అని ఇట్లా పరిగెత్తున్నారు అందరూ. చెట్లో పాలు కారుతుందంటే పరిగెత్తా. ఆ స్వామి ఏదో బంగారు నగలు ఇస్తున్నారు, విభూతులు ఇస్తున్నాడు అంటే పరిగెత్తా. శివలింగాలు ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు. ముముక్షు అలా చేయడు. వీడు నాకు అలాంటిది కావాలి, అది అసలు సంకల్పం అంటే. నాకు అలాంటిది కావాలి, తెలుసుకుంటే ఇంకా తెలియవలసిన పని లేదు, నాకు అన్నీ ఎట్లా కావాలి. ఏ వెబ్సైట్లో చూసింది కాదు, నలుగురు ప్రాపకాండ చేసింది కాదు, నలుగురు ప్రలోభ పెట్టింది కాదు. అట్లా వెతుక్కున్న వాడికే మంచి విద్య దొరుకుతుంది, నిలబడి ఉంటుంది. ఇట్లాగా ఆ స్వాములు హావభావాలు చూసుకొని, మహిమలు చూసుకొని, విభూతులు తీసుకోవడం, జనం పోగేయడం అట్లా పోకూడదు. ముముక్షువు అట్లా పోకూడదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారా? అట్లాగే ఉన్నారు. మరి వాళ్ళకి కలుగుతుందా? ప్రాపకాండతో వెళ్తున్నారు. మీకు ఒక గుడి దగ్గర జనం చేస్తున్నారంటే కారణం ఇదే. నలుగురు చెప్తున్నారు వచ్చేసి, ఏమనే ఆ గుడిలోకి పోయి మేము ఏమి అనుకుంటే అది జరిగిపోతుంది. మనం కూడా పద వీళ్ళు భక్తులా? వీళ్ళు భక్తులు కాదు. వీళ్ళు భక్తులు కాదు. వీళ్ళు జ్ఞానం కోసము లేదు. కాబట్టి ఎప్పుడైనా చూడండి, ఈ కాలం పిల్లలకి ఎవరే ఒక్కసారి రామాయణం ప్లే చేయరా అంటే ఇంకో ఈ ప్లే చేస్తారు. ఏది? గ్రాఫిక్స్. నేను ఈ రామాయణం మాకు లేవు. కనీసం ఇదివరకు వచ్చాయి చూసారా ఎవరైనా? రామాయణ సాగర్, ఆ రామాయణం చూపించరా, ఎంత బాగుందో. ఇలాంటి పాత రామాయణం ఉంది కదా, చూపించు. ఇప్పుడు ఎవడో రామాయణం అనే పేరుతో కృష్ణ కొడుకు వాడు నిలబడుతున్నాడు. అయ్యా ఒకసారి వెనకాలకి వెళ్ళి రామారావు గారు చూడు, ఆ మొహం చూడు, నీ మొహం చూడు ఎలా ఉంది, తూగు మొహము నువ్వు ఒకడు. ఆ రామారావు చూడరా ఎట్లా ఉన్నాడు. రాముడు అంటే ఆయనరా, కృష్ణుడు అంటే ఆయనరా. వాళ్ళ భక్తులు అంటే వాళ్ళయ్యా. భూకైలాసలో చూడు ఎలా ఉన్నాడు ఆయన. ఇవన్నీ చూపిస్తాం. మన పిల్లలకి ఏం చూపించాలి? రామాయణం అంటే 5 గ్రాఫిక్స్ చూపించకూడదు అస్సలు. అట్లాగా ఇప్పుడంతా కూడా రివ్యూలు వేస్తారు కదా. మనకు రివ్యూ ఉందా? పూర్వము సినిమాలు చూసేది రివ్యూలు ఉన్నాయా? అవి చూసిపోతావా? అంటే ఎంత మోసపోతున్నారో ఈ యువత. ఇప్పుడు యువత అంత గాలి మాటల మీద నడుస్తున్నారు. సోను బుద్ధి లేదు వీళ్ళకి. పుస్తకాల బుద్ధి ఎంత, ప్రాపకండ బుద్ధి, ప్రలోభాల బుద్ధి. ఎవడే చెప్తే అది వినడమే కానీ వీడంతటి వీడు లోపలికి దిగి చరిత్రలు తిరిగేద్దామని లేనే లేదు. ఇప్పుడు కూడా మనకి స్వరాజ్యం వచ్చింది, స్వతంత్రం వచ్చింది, దాని వెనకాల ఎవరెవరు ఏం చేశారని కూడా తెలీదు. మాయ మాటలు గాంధీ తెచ్చాడు అంటాడు స్వతంత్రము. గాంధీ ఒక్కడే తెచ్చినాడా? ఇంకెవరు లేరే. మరి ఏమన్నా దెబ్బలు తగిలిన చూడు, ఈపులో చూడు, ఒక్క దెబ్బ తగిలితే కొట్టు. వాసిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది.
మరి ఇవన్నీ ఇట్లాగా మన పిల్లలు నేర్చుకుంటే ఎవర్రా మనకు స్వరాజ్యం తెచ్చిపెట్టింది ఎవర్రా అంటే మీకేం తెలుసు, ఎంతమంది చచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు స్వరాజ్యం కోసం పోకలాడలేదు ఆయన. ఒక అడవిలో చేరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర కన్నులు తినలేదా? నీకు తెలుసా అల్లూరి సీతారామరాజు తెలీదో? ఎవరి గురించి మనకు తెలియనే తెలీదు. ఎంతసేపు వీళ్ళే ఇంతమంది. అందుకని ఎప్పుడైనా జిజ్ఞాస అనేది ప్రాపకండ మీద, ప్రచారం మీద, వెబ్సైట్ల మీద, జనాల మీద, చెప్పుడు మాటల మీద నిలబడదు. జిజ్ఞాస రాదు. దానికే జిజ్ఞాస సర్వతంత్ర స్వతంత్రమైన, నాకంతటా నాకు కలిగింది, ఈ జిజ్ఞాస ఫలిస్తుంది. చూసారా, జిజ్ఞాసకి వెనక ముందు సపోర్ట్ ఉండదు. దానికే కడుపులో నుంచి లేస్తుంది జిజ్ఞాస. దాన్ని ఆత్మేచ్ఛ అంటారు. దాన్ని ఏమంటారు? ఆత్మేచ్ఛ. అది మీరు చూసుకోవాలి. మన పిల్లలకు కూడా ఏం చెప్తామో, వాడు చెప్పాడు, ఏడు చెప్పాడు, నేను చెప్పాను నమ్మదా. నీ ఎంతటి నువ్వు కృషి, నీ లోపల ఏముంది అట్లా. కానీ ఇప్పుడు జిజ్ఞాసకి ఆ మూలం లేకపోయేటప్పటికి, స్టాండర్డ్ లేకపోయేటప్పటికి ఆ జిజ్ఞాస విఫలమైపోతున్నది. ఇంట్లో కూడా తల్లిదండ్రులు చెప్పినా నమ్మకూడదా, అక్కా చెల్లెలు చెప్పినా నమ్మకూడదా. మనం ఊరిగా జిజ్ఞాస తెలుసుకోవాలి అనేది. ఎవరు మాట మీద నాకెవరు చెప్పలేదు కదా, ఎవ్వరు చెప్పలా. నేను అన్ని తిరిగేసుకుంటూ ఏమిటో ఇంత బాగుంది ఈ వాక్యము, ఏం చెప్తారయ్యా. అసలు సమస్యలు లేదు, దుఃఖాలు లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఎందుకనే దుఃఖపడతారు? ఆ మాట వినేటప్పటికీ అమ్మో ఎంత ఉందరా నేను, మనమేమో ఉందంటాము, ఎప్పటి నుంచో మన కర్మఫలాలు మనల్ని ఏడిపిస్తుందంటాము. అది ఏం లేదయ్యా, ఇంత భ్రమ అదంతా. అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోవాలి నువ్వు అని. చూసారా, ఎవ్వరి మీద కూడా జిజ్ఞాస ఆధారపడింది కానీ కాదు. ఎప్పుడు పోకూడదు. నీ అంతట నీకే ఇచ్చగలగాలి, ఇచ్చగలిగి వెతకాలి. ఎవరిని నమ్మకూడదు. జిజ్ఞాసలో ఆ జిజ్ఞాసలో మిస్టేక్ చేసినావా అయిపోయావు. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఆ జిజ్ఞాస విషయంలో మేము అధిగమించాం స్వామి, ఇంకేం లేదు. ఇప్పుడు జిజ్ఞాస చేసేవాళ్ళు ఎవడన్నా ఉంటే వాడి కర్మ వాడు పడాల్సింది. అర్థమైందా? అంతే. మనకి జిజ్ఞాస, మంచి జిజ్ఞాసే ఉంది మాలో, మంచి సబ్జెక్టు, మంచి విద్యావేత్త గురువు. ఇతరులు ఏం పడి చేస్తారో మనకు తెలియదండి. అంటే మోసం జరుగుతుంది అన్నమాట ప్రపంచంలో. జిజ్ఞాసను తప్పుదారి పట్టించేవాళ్ళుగా ఎంతమంది ఉన్నారు చూడండి. తప్పుదారి పట్టించేస్తున్నారంతా. వాడు ఒకటి సాధన చెప్తాడు, వీడు ఒక యోగం చెప్తాడు, వాడు ఒకటి ఇంకోటి చెప్తాడు. ఇట్లా జనాల్ని మీరు బజారుకు పోయేదానికి కొనాలని ఒక వస్తువు పోతారు, మధ్యలో అందరూ పిలిచేసి ఇది తీసుకుంటే ఏదో ఒకటి తీసేసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని అడిగా ఉంటాయి, ఎందుకు వచ్చినావు? కొనాలని వచ్చినాను, వీడి మధ్యలో వచ్చి ఎన్ని చూపించేసి దీంట్లో దించినాడు దీనిలో. చూసారా, అది పొరపాటు వచ్చేది. ఎంతమంది మిమ్మల్ని అడ్డగించి ప్రలాభ పెట్టి రకరకాల రంగులు రూపాలు ఏం చెప్పినా సరే, దానికోసమే నేను వెళ్ళాలి. అందుకని నేను కూడా బయలుదేరినప్పుడు ఇక్కడ ఒక యోగి ఉన్నాడు, బలిబలి యోగాలు చేయిస్తుంటాడు, ఆయన ఏదో విభూతులు కూడా చూపిస్తుంటాడు, రండి అని వేలు వెన్న తీసిపోయాడు నన్ను. నాకు ఇంతవరకే ఛార్జీ ఉంది కాబట్టి నీతో వస్తున్నాను. నాకు నిడుదవోలు వరకే ఛార్జీ నాకు ఉంది, డబ్బులు లేవు. సరే అక్కడ చూద్దాం, ట్రై చేద్దాం, నీ మాటలు నేను నమ్మను అని నిడుదవోలులో దిగి వేలువెన్నిలో దిగి 10 రోజులు నైస్గా వాళ్ళని గోకటం మొదలుపెట్టా. నీ కాశీకి పోవాలి, ఇక్కడ ఉండదు నేను, యోగమొద్దు బేగమొద్దు, నాకేమొద్దు, ఏమైనా డబ్బులు ఉంటే ఏంటి, టికెట్ కొనిపెట్టండి అంటే అప్పుడు నేను ఇతను పోరు భరించలేకపోతున్నామని నందిగం సీతారామ ఏం చేశాడు, టికెట్ బుక్ చేసి చేతిలో పెట్టి 200-300 చేతికి ఇచ్చాడు, కాబట్టి పారిపోయాడు.
స్టిక్ అవ్వలా. అదే తెలుసుకోవాలి. సంస్కృతంలో మన గ్రంథాల్లో ఇంత విద్య ఉంది, ఆ విద్యను అక్కడే చూడాలి అని అక్కడ చూసాం. అదంతా పరీక్షలు రాసే పనిగా ఉందిరా బాబు. ఇదేంట్రా పరీక్షలు రాయటం ఏంటి? ఈ పరీక్షలు రాసి అవన్నీ సర్టిఫికేట్లు తీసుకునేది కాదు కదా ఇది అని మళ్ళీ వెతకటం మొదలు. చూసారా? అందుకని మన దగ్గర మంచి జిజ్ఞాస ఉంటే అదే అనమాట ఆత్మేచ్ఛ, ఈశ్వరేచ్ఛ. అది మన వాళ్ళు ఎక్కడా కూడా మోసం చేయకుండా తీసుకెళ్తుంది. లోపల ఉండే ఇచ్ఛ సరిగ్గా ఉండాలి, అది మమ్మల్ని సరైన దారిలో పెడుతుంది అనమాట. చూసారా? మధ్యలో 2-3 ఏళ్ళు గ్యాప్ వచ్చినా, 3 ఏళ్ళు గ్యాప్ వచ్చినా, 4 ఏళ్ళు గ్యాప్ వచ్చినా దానికోసమే వెయిటింగ్లో ఉండాలి, దానికోసమే. అయితే నేను ఎప్పుడైనా సరే ఎవడు ఏది చెప్పినా తిరస్కరించేవాడిని కాదు, దాంట్లో పరీక్షించేవాడిని. దీంట్లో ఏముంది? ఇట్లాగా చేస్తూ 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 మేము ఆ స్వామి దగ్గరికి పోయాం. స్వామి దగ్గర చేరాం, దయానంద స్వామి దగ్గర చేరాం. కానీ ఆయన ఇదే మూమెంట్లో కొంతమంది బ్రహ్మచారులు ఋషికేశలో మీకు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టినవాడు, దారి తప్పినవాడు, లేకపోతే ఇంకో రకంగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చూసారా ఋషికేశంలో చేరతారు, మీకు ఇంకెక్కడ చేరరు. అర్థమైందా? అంతా అలీబాబా 40 దొంగలు కొల్లగొట్టుకోసం సొమ్మంతా గుహలో దాచినట్టుగా ఈ ఈ జిజ్ఞాస సరైన లేని, మోక్షత్వం సరిగ్గా లేని వాళ్ళు, అలిగిన వాళ్ళు, ఏమో ఇబ్బందులుండి అందరూ ఏం చేస్తారంటే అక్కడ పోయి చేస్తారు. ఎక్కడ? ఋషికేశంలో చేస్తారు. అన్ని భాషలలో, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు, వీళ్ళు ఫారినర్స్ కూడా చేస్తారు. అర్థమైందా? అంటే ఎప్పుడైనా సరే చెరువులో చేపలు దాన్ని పట్టుకోవాలంటే ఒకవైపు కాలువ తీసి అక్కడ బుట్ట పెట్టుంటాడు. అంటే ఆ బుట్టలో నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, చేపలన్నీ అటు పోవచ్చులేమో, నీళ్ళు బలుబులు పోతున్నాయి అని పోతాడు. పోగానే బుట్ట ఏం చేస్తుంది? వాళ్ళ బుట్ట ఆపేస్తుంది. అట్లా ఋషికేశం కూడా అంతే. అందరూ అక్కడ ఆగుంటారు కదా. దానిలో మళ్ళీ సరైనటువంటి జిజ్ఞాస వైరాగ్యం వాడేమో గురువుకి టచ్ అవుతుంటాడు. లేని మిగిలిన వాళ్ళందరూ సాధనలు, ధ్యానాలు, తపస్సులు, ఆశ్రమాల సేవలు. చూడండి, అంత దూరం పోయినా సరే మళ్ళీ విద్యలో పడేవాళ్ళు, ప్రవాహంలో కొట్టుకుపోతారు. మళ్ళీ అయ్యేది మహానుభుడు మాత్రం. అందుకనే వాళ్ళు ఆ మాట చెప్పారు, బహూనాం సహస్రేషు ఏకః కశ్చిద్ యతతి మాం సిద్ధయే. చూసారా? మహానుభుడు మాత్రం అట్లా ఉంటాయి. అందుకనే మీ ఎన్నెన్ని ఊర్లు ఉన్నాయో వీళ్ళందరూ వెళ్ళి ఆ కాశీ, హరిద్వారము, ఋషికేశము అక్కడ చేరతారనమాట. అంటే వీళ్ళకి ఏదో అక్కడ ఏదో ఋషులు ఉన్నారు, సాధకులు ఉన్నారు, ముముక్షులు ఉన్నారు పోతారు కదా. కానీ అక్కడ కూడా నానా రకాలు ఉంటాయి. చూసారా? మంచిదే అక్కడికి పోయింది, కానీ సరైన చోటకే, సరైన విద్య దగ్గరికే పాడలేదు. సరే మళ్ళీ అమలు తెప్పించుకుంటాం. అంటే గురువు దగ్గర వింటే కూడా సరిపోదు. ఒక్కోసారి ఆ గురువు దగ్గర విన్నదాన్ని మీకు కానీ అర్థం కాకపోతే, విపరీతాలు వచ్చిందంటే ఆ విద్య విన్నదాన్ని కూడా పక్కకు పెట్టేసి ఇంకో పని చేస్తుంటాం. ఆశ్రమాల్లో ఏదో సేవ చేసుకోవడం, ఏదో తపస్సు అంటాం, సాధన అంటుకోవడం చేసుకోవడం. చూసారు ఎంత కష్టం? అప్పుడు మీకు ఈ గృహాల్లో ఉండి మళ్ళీ ఈ విద్య చెప్తుంటే మీరు వింటున్నారంటే ఇష్టంగా ఇస్తున్నారు, ఆసక్తిగా ఇస్తున్నారంటే మొట్టమొదటి ఉండే ఆసక్తి వేరు, తర్వాత ఉండే ఆసక్తి వేరు. మొట్టమొదట మీకు కొత్తల్లో ఉండే ఇష్టము, ఆసక్తి వేరు. తర్వాత పుట్టిన ఇష్టము, పుట్టిన ఆసక్తి, పుట్టిన జిజ్ఞాసు అది నిజం. అంటే అంత మునుపు అబద్ధపు జిజ్ఞాస ఉంటుంది.
అబద్ధపు ఆసక్తి ఉంటుంది, అది పైకే. తర్వాత 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 మీకు చూసారా, ఆ స్వామి దగ్గర వినాలి మేము, ఉపనిషత్తులు అంటే ఇష్టము, గీత అంటే ఇష్టము అనుకొని నేను కూర్చోవడం వేరు, విద్యలోకి ప్రవేశించడం వేరు. విద్యలోకే కొత్తగా కొంతమంది ఏం చేస్తుంటారా, కొత్త కొత్త మందులు తీసుకొచ్చి పెట్టుకుంటారు, ఆయుర్వేదము అది ఇదే. ఏమ్మా అది వేసుకున్నాను, వేసుకోవాలని చూస్తున్నా, కుదరడం ఎప్పుడో తీసుకొని పెట్టుకుంటుంది, వేసుకోదు. అట్లాగే ఈ గురువు దగ్గర చేరినామే కానీ సరిగ్గా వినడంలా చూసారా. కాబట్టి ఆసక్తి, జిజ్ఞాస అనేది చూసారా, ముందు తర్వాతకి తేడా కూడా ఉంటుంది. ముందుండే ఆసక్తి, ముందుండే జిజ్ఞాస బలము లేనిది, బలం లేదంటే. ఆ బలం లేని గురువు దొరికాడు అనుకోండి, మీ జిజ్ఞాసను అలాగే ఉంచుతాడు. అందువల్ల గురువు బలంగా ఉన్నాడు అనుకోండి, జిజ్ఞాసని ఇంకా బాగా తీసుకెళ్ళాలి, ఇంకా బాగా జిజ్ఞాస కలిగించాలి వాళ్ళే అని గట్టిగా పట్టుకొని వాళ్ళకి చెప్పే దాంట్లో మండన అంతా చేసేసినాడు అనుకోండి, అర్థమైందా? అప్పుడు సంవత్సరాలు మంచి పని చేశారు, ఆ జిజ్ఞాస నిలబడేది కాదు, ఈ జిజ్ఞాస నిలబడుతుంది. అంటే నిలబడే జిజ్ఞాస చూసారా, నిలబడిన జిజ్ఞాస రెండు ఉంటాయి. కాబట్టి మీకు మొట్టమొదటి ఉండే జిజ్ఞాస నిలబడదు, అది ఆ గురు బలంతో నిలబడ్డాలి. లేకపోతే అది వేరే గురువు దొరికింటే ఆ జిజ్ఞాసను వదలకొట్టేసేవాడు దెబ్బకి. అది మీకు దృష్టాంతం ఏమి చెప్తామంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నువ్వు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నీకు కొద్దిగా కోపమో ఏదో ఉండేది, అప్పుడు దెబ్బలాడుకునేవాళ్ళు. అప్పుడు దెబ్బలాడుకున్నా సరే ఇద్దరిలో ఒక మంచి గుణం ఉన్నాడు, పోనేని మళ్ళీ సర్దుకునేసేవాడు. ఇది కొంతకాలం అయిన తర్వాత ఒకరికొకరు అర్థమై మంచోడుగా ఉన్నావు నువ్వు, అది అప్పుడే ఆ రోజు కానీ నేను అట్లా చేస్తుంటే ఏమైపోయేది నా జీవితం. అందువల్ల ముందుగా వచ్చేటువంటి పేచీలు గీచీలు ఉంటాయి కదా, అది ఓపికతో నెరవేరుతుంది. ఓపిక చేయలేదనుకో, ఓర్పు చేయలేదనుకోండి, అందుకని వెయిటింగ్లో ఉండి, అందుకు గురువుని పట్టుకునే ఉన్నామండి, మేము ఓపికగా ఉన్నామండి. ఈరోజు ఆ ఫలం, ఆ గురువు అంటే తెలిసింది, ఆ విద్య అంటే తెలిసింది, జిజ్ఞాస అంటే ఆ రోజే ఖండించేటప్పుడు కొత్త మొగుడు వెంటనే తిట్టిన వెంటనే పారిపోయింటే నాకు గతేం కావాలండి, ఆ కొత్త ఊరు తిట్టిన వెంటనే పారిపోయింటే నాకు గతేం కావాలండి. ఆ రోజు తిట్లు తిన్నాము, ఈరోజు ఫలితం అన్నాడు మంచి అంతే. మూడు తిట్టాడని మారిపోయా, గురువు తిట్టాడని మారిపోయా, ఇంకా ఎక్కడుంటుంది ఆ సంసారం. అంతే, నువ్వు ఓర్చుకోవాలి కానీ తిట్టాడులే పోరేబ్బా, ఇంకోడు కూడా తిట్టకుండా ఉంటాడా, ఇంకో మూడు ఈ మూడు తిట్టాడు ఈ మూడు తిట్టాడని వదిలేస్తే ఇంకో మూడు తిట్టకుండా ఉంటాడా? ఏం నమ్మకము, ఏం గ్యారెంటీ ఉందా? వాడే ఏదో ఒకటి జీవితం పోతే పని, అహంకారం చెప్పుకొని అభిమానం చెప్పుకొని ఉండాలి అని ఉన్నావు అనుకో, అప్పుడు అర్థమవుతుంది. ఎప్పటికైనా ఎంత కఠినమైన మనసు అయినా మారకుండా ఉండదు, కొద్దిగైనా మెత్తపడుతుందా లేదా, అంటే మెత్తపడకుండా ఉంటుందా, అర్థమవుతుంది కదా. అట్లాగే గురువు గారు కూడా చెబుతూ ఉంటే ఆ దెబ్బకి అలవాటైపోయి గురువు మా కోసమే చెప్తున్నాడు, ఇన్ని రకాల తిట్లు తిట్టినా సరే, ఇన్ని రకాల విమర్శ చేసినా సరే మన కోసమే కదండి. ఇంకేమన్నా పక్కకు పోలేదు కదా, ఆయన మాయమాటలు చెప్పలేదు కదా, నీ దగ్గర ఏదో అది ఇది తీసుకురామని చెప్పలేదు కదా. అమ్మవారికి బంగారు ఉంగరం కావాలంట, బంగారు వస్త్రం కావాలంట, అది కావాలంటే ఎడగలేదు ఆయన, అమ్మవారి పేరుతో గుంజుకోలేదు కదా, విద్యే కదా చెప్తున్నాడు, మనం విన్నాం కదా అని. ఎప్పుడైతే మీకు బుద్ధి వస్తుందో అప్పుడు ఆ గురువుతో సహనావతి, లేకపోతే అది ఓపిక పట్టాలి. తితిక్ష అనేది ఊరికే చెప్పారా, శమదమస అదిలా ఓపిక పట్టాలి.
ఈ ఇక్కడ ఓపిక పట్ట విద్యలో ఓపిక పట్టలేనాడు, ఇళ్ళల్లో కూడా మీరు ఓపిక పట్టరు. మీరు తెగదెప్పలేదు. అట్లా చేయకూడదు. దేనైనా ఓర్చుకొని సాధించాలి. అర్థమైందా? కాబట్టి జిజ్ఞాస అనేది బ్రహ్మజ్ఞానంలో కూర్చొని పెడితే మీకు ఆ జిజ్ఞాస మంచిదే. అది అంత దూరం తీసుకెళ్లకుండా జిజ్ఞాస ఫెయిల్ అయింది అనుకో, పై జిజ్ఞాస. దీన్ని ఏమంటారు? మంద జిజ్ఞాస అంటారు. శంకరాచార్యులు ఏమంటారు? మంద జిజ్ఞాస అంటే పైపోయింది. లోతైన జిజ్ఞాస స్ట్రాంగ్గా ఉండేది కానీ కాదు. అది బాగా తెలుసుకోవచ్చు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.